చూడొచ్చు ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేడుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. మోకాళ్ళ మీద కూర్చొని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ కలవనేయండి, మా సమస్యని మా గోడుని విన్నపించుకోండి, మా కోసం ఏర్పడినటువంటి చెప్తా ఉంటారు ఈ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తూ ఉందని చెప్పి కూడా ఇక్కడ ఏదైతే అంబేద్కర్ విగ్రహం ముందు వారు మోకాళ్ళ మీద కూర్చొని మరి నిరసనలు తెలుపుతా ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడవచ్చు వారిని ఏ విధంగా మోకాళ్ళ మీద నీళ్ళను చేసి వాళ్ళ బాధని వాళ్ళ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం మేము ఏరికేరు తెచ్చుకున్న ప్రభుత్వంలో ఎందుకు మాకు ఇంత నిర్లక్ష్యం చూపిస్తూ ఉంది? మేము ఎన్నో ధర్నాలు చేస్తూ ఉన్నాం, నిరసనలు చెప్తా ఉన్నాం. ప్రభుత్వం మేము అడిగేటటువంటి న్యాయబద్ధమైనటువంటి అంశాన్ని ప్రభుత్వ దృష్టికి వెళ్ళినా కూడా మా పట్ల ఎందుకు ఈ నిర్లక్ష్యం అని చెప్పి కూడా వారు ఆవేదన పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మాకు ఈ 46 జియోని రద్దు చేయకపోతే సూసైడ్లు కూడా చేసుకుంటామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కొంతమంది చేసుకున్న వారు కూడా ఉన్నారని చెప్పి కూడా వారు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఆగస్టు 15 లోపల 46 జియో పైన ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు కమిటీ చేసినామంటున్నారు. ఆ కమిటీలో ఎలాంటి అసలు యాక్షన్ తీసుకోవట్లేదు, ఏం తెలియదు వాళ్ళు కమిటీ చేసిన వాళ్ళ మంత్రులని కూడా ఇక్కడ 46 జియోలో బాధితులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది బాధితులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, నీల్ డౌన్ చేస్తూ ఉన్నారు మీరు, చేసి ఇలా ప్రభుత్వాన్ని నిరసన తెలుపుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో అసలు ధర్నాలు నిరసనలు అవసరం లేదు, ఇది మీ ప్రభుత్వము, మీకు పెద్దన్న లెక్క ఉంటానంటా ఉన్నారు. అన్న ఏమంటారు ముఖ్యమంత్రి గారు, మీరు వస్తే మీరు వెళ్ళి మంత్రులను కలవండి అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మంత్రులను కలిస్తే మీరు వెళ్ళి సీఎం గారిని కలవండి అంటారు. మాకు చేస్తారని మీకు నమ్మకం ఉంది, ఉన్నప్పుడు మేము అందుకే కదా ఇంతమంది రోడ్లు ఎక్కారు. కానీ మేము 46 వాళ్ళు ఏ రోజు రోడ్డు ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు? చేస్తారని ఇన్ని రోజులు ఓపిక పెట్టాం. కానీ 46 ఉద్యమం అనేది చల్లారలేదు, అది జ్వాల రగులుతుంది. కానీ ఎందుకు ప్రభుత్వానికి సమయం ఇద్దామని సమయం ఇచ్చినామన్న, కానీ వాళ్ళు చేయట్లేదు. వీళ్ళని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే తీర్మానం వల్ల నామినేషన్ రోజు మీకు న్యాయం చేస్తా అన్నాడు. ఈ రోజు వచ్చి సీఎంఏ ఫైనల్, సీఎంని కలవండి అంటారు. దాని మీద ఒక కమిటీ చేసారు. కమిటీ 317 46 మీద కమిటీ చేసారు. 317 వాళ్ళకి న్యాయం చేస్తా అన్న కమిటీ 46 వాళ్ళకి ఎందుకు న్యాయం చేయదు? మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పిళ్ళు చేస్తామని, దాని మీద ఇప్పటి వరకు ముందుకు వెళ్ళట్లేదు. ఇంకెన్ని రోజులు అన్న? ఇప్పటికీ ఏజీ గారు 24 సార్లు కోర్టులో వాయిదా పడిపించింది కేసుని. సరే మీ దిక్కు న్యాయమే ఉంది, గవర్నమెంటే గెలుస్తుంది. గవర్నమెంట్ గెలిచినప్పుడు ఏజీ గారిని అటెండ్ కమ్మనండి, ఏజీ గారిని అటెండ్ కేసు కొట్టేపియండి. ఎందుకు మమ్మల్ని దింపుతున్నారు? మేము మీ చుట్టూ మేము తిరిగి ఇంకెన్ని రోజులు తిరగాలి? మేము ఎన్ని రోజులు తిరగాలి? ఎందుకు మరి ఈ నిర్లక్ష్యం ప్రభుత్వం మీ నిరుద్యోగుల పైన 46 జియో పైన చూపిస్తా ఉంది? ఒక పైన మీకు పెద్దన లెక్క ఉంటానన్న ముఖ్యమంత్రి ఎందుకు ఈ నిర్లక్ష్యం? అన్న ఎలక్షన్ అయిపోయింది, ఎంపీ ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు 4.5 సంవత్సరాల దాకా ఎలక్షన్లు లేవు. గ్రామ పంచాయతీలు ఏం కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు. ఊరూరా తిరుగుతాం, గ్రామాలలో చెప్తాం, సభలు పెట్టి చెప్తాము, పోస్టర్లు అంటిస్తాము, ఎవరెవరిని ప్రభుత్వం ఎట్లా మోసం చేసిందో చెప్తాం. మాకు ఈ రోజు అసెంబ్లీలో స్పష్టమైన హామీ రావాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఎవరో ఒకరు, సరే శ్రీధర్ బాబు సార్ చెప్పినా పర్లేదు, ఎవరో ఒకరు 46 వాళ్ళకు ఇలాంటి రోజు డేట్ లోపు మేము న్యాయం చేస్తామని చెప్పాలి. మాకు ముఖ్యమంత్రి గారు అన్న మాటలకి మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు కలవడం? అన్న నేనే కలిసిన, నేనే శ్రీధర్ బాబు సార్ని కలిసిన, తుమ్మల నాగేశ్వరరావు సార్ని కలిసిన, మా డిస్టిక్ వస్తే పొన్నం ప్రభాకర్ సార్ని కలిసిన. 317 మీటింగ్ ఉంది ఈ రోజు, నేను మాట్లాడతా అన్నారు. కానీ అక్కడికి వెళ్తే మమ్మల్ని నిలగొట్టేసి 317 మీద మాట్లాడారు. 46 అనేది ముందుకు వెళ్ళట్లేదు కొంచెం కూడా. వివి శ్రీనివాసరావు అనేట ఆయన తక్షణమే రాజీనామా చేపియాలి, అప్పుడే మాకు ఒక పరిష్కారం వస్తుంది. ఎందుకు రాజీనామా చేపించట్లేదు సారు? రేవంత్ రెడ్డి సార్ ఎందుకు రాజీనామా చేయట్లేదు? పి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయించినావు, వివి శ్రీనివాసరావు ఎందుకు రాజీనామా చేయట్లేదు అంటే ఆయన కరెక్ట్ చేసిండా? సోమేష్ కుమార్, ఇదే సోమేష్ కుమార్ గొర్రెల స్కీమ్ లో తప్పు చేసిండని చెప్పిలా, ఇంత స్కామ్ చేసిండని ఇదే సోమేష్ కుమార్ తీసుకొచ్చిన ఆంధ్ర అధికారి ఆయన గొర్రెల స్కీమ్ లో స్కామ్ చేసిండని చెప్తారు కదా. వివి శ్రీనివాసరావు గారు కూడా అదే చేసిండ్రు. మరి ఆయన ఎందుకు తీసేయట్లేదు? ఆయన తీసుకొచ్చిందే. మీకు గొర్రెల స్కామ్ లో సోమేష్ కుమార్ చేసిన తప్పు అయినప్పుడు 46 ఎందుకు తప్పు కాదు? ఎవరిని అడిగి తీసుకొచ్చింది జీవో? ఆయన తప్పు చేసినని మీరు ఒప్పుకుంటున్నారు. అట్లాంటప్పుడు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి, తిప్పియకండి. ఇక్కడ ఒక్కొక్కరు 30-35 సంవత్సరాలు ఉంది వయసు, ఈ ఓపిక లేదు, చెయ్యకపోతే మేము చెయ్యం రా అని చెప్పండి. మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. బాధ అనిపిస్తా ఉంది బ్రదర్. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మీరు ప్రత్యేకంగా ఓట్లు వేయించినారు, మరి ఇలా మోకాళ్ళ మీద కూర్చొని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూర్చొని అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళినామన్న. అమరవీరుల త్యాగంతోనే తెలంగాణ వచ్చింది. ఇవి ప్రభుత్వం చెప్తే వినట్లేదని అమరవీరులకు రిప్రజెంటేషన్ ఇద్దామని వెళ్ళగా 144 సెక్షన్ ఉంది, మమ్మల్ని అలో చేయలేదు. భారత రాజ్యాంగం తెలంగాణ ఏర్పడడానికి కారణమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరికి వచ్చి ఆయనకు విన్నపం ఇస్తున్నామన్నా, మేము దళితులం, మాకు న్యాయం చేయండి సార్, మీ వల్ల రాజ్యాంగం వచ్చింది, వీళ్ళు తీసుకొచ్చిన జీవాల మాకు ఉద్యోగాలు రాకుండా అయిపోయినా మేము దళితులం, మేము ఇంత ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆయనకే ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చినామన్నా. ఆయనకి ఇచ్చినా కానీ ప్రభుత్వానికి చలనం వస్తుంది కావచ్చు అని. పోలీసులు కూడా మీ పైన నిర్బంధం చేస్తా ఉన్నారని చెప్పి పోలీసులు కూడా ఇప్పుడు చూడండి, మీరు చూడండి ఎంతమంది వచ్చారో నిర్బంధం చేయడానికి వచ్చారు, మీరే చూడండి నిర్బంధం చేయడానికి వచ్చారు. కానీ మేము శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నాం. మాకు అసెంబ్లీ లోపు ఏదో ఒక స్పష్టమైన హామీ రావాలి, అది మా డిమాండ్. లేకపోతే మేము చేసేది మేము చేస్తాం.
మరి ఒక్కసారి ముఖ్యమంత్రి మళ్ళీ కలవడం ప్రయత్నం చేయండి. అన్న ముఖ్యమంత్రిని కలిస్తే ఏమంటారు మీకు తెలుసా? అన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారు? మీకు కోర్టుల కేసు ఉందిగా, మీకు గెలిచి రారు అంటారు. కోర్టుల కేసు ఉంది, గెలిచి రారు అన్న ముఖ్యమంత్రి గారు ఇదే ఏజ్ గారిని ఎందుకు అటెండ్ కానివ్వట్లేదు? అంటే రెండు తీర్ల ఏది చంద్రబాబు నాయుడు 2 నాలుకల సిద్ధాంతం ఎట్లుండో సీఎం గారు కూడా అట్లనే ఉండు. ఇటేమో మాతో చెప్పేది మీరు కోర్టుల కేసు గెలిచి రావాలంటారు, మీకు న్యాయం చేస్తామంటారు. అటేమో ఏజ్ కానీ అటెండ్ కానివ్వరు. మరి మాకు ఎట్లా చేయమంటారు చెప్పండి? ఇంకెన్ని చేయమంటారు అన్న? మరి వెళ్ళి మరి ఆ ఏజ్ గారు కాళ్ళు మొక్కమంటారా? మేము అటెండ్ కావాలని, లేకుంటే రేవంత్ రెడ్డి సార్ కాళ్ళు మొక్కమంటారా? కమిటీ మెంబర్ల కాళ్ళు పట్టుకొని కాళ్ళు మొక్కమంటారా? ఏం చేయమంటే అది చేస్తాం ఇక మేము. మీడియా ముందేమో, ఫోటోల ముందేమో, కెమెరా ముందు, పేపర్ల ముందు గొప్పగా రాస్తారు కదా బ్రదర్, ఇది నిరుద్యోగుల ప్రభుత్వము, నేను నిరుద్యోగులకు పెద్దన లెక్కుంటా అని మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి మీరు గ్రౌండ్ రియాలిటీలో మీ నిరుద్యోగులు ఈ విధంగా ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా అన్న, మీరే లైవ్ లో చూస్తున్నాం. మేము కూడా సానుకూలంగా ఇంకెప్పుడు న్యాయం జరుగుతుందా అని చూస్తున్నాం. మీకు కూడా తెలిసే ఉంటది ఎన్ని రోజులు అవుతుందో మీరు చూస్తున్నారు కదా. ఇప్పటికి కూడా శాంతియుతంగానే, ఎవరు ధర్నాలు చేయకుండా శాంతియుతంగానే చేస్తున్నాము. మాకు ఒక స్పష్టమైన హామీ రావాలి. చేస్తామా చేయమా చెప్పండి. లేదు మేము 317 చేస్తామరా బాబు, మేము 46 టైం పాస్ చేసినామా కమిటీ అని చెప్తే అట్లనే చెప్పండి. మేము చేసేది మేము చేస్తాం కదా. ఇది నిజంగా బాధాకరం అనిపించే అంశంగా చూడొచ్చు. నిరుద్యోగులని నిన్నగాక మొన్న ఒక నియామక పత్రాలు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను నిరుద్యోగులు పెద్దన్న లేకుండా ఏ కష్టం వచ్చినా కూడా మీరు నిరసనలు ధర్నాలు చేయొద్దు, మీ మంత్రులని ఎమ్మెల్యేలని కలవండి, వాళ్ళు మీకు న్యాయం చేసే దిశగా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక్కసారికి ఈ అంశాన్ని చూడాలి. చాలా బాధ అనిపిస్తూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు వారు నిరసనలు తెలుపుతా ఉన్నారు. మోకాళ్ళ మీద కూర్చొని మరి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. పేపర్ల ముందు, మీడియా ముందు గొప్ప మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ రేవంత్ సర్కారు ఇలా పూర్తిగా నిరుద్యోగులను అణచివేస్తా ఉంది అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. వాళ్ళు అడిగేటటువంటి న్యాయబద్ధమైన హామీ ఒకటే, 46Gను రద్దు చేయాలి. రద్దు చేసి దాదాపు కొన్ని వందల మంది ఉన్నటువంటి మా ఆస్పిరెంట్స్ని బాధను వినాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దీని పట్ల స్పందించాలి. ఈ నిరుద్యోగుల కూడాని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంగా మేము కూడా చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం స్పందించే వరకు కూడా వాళ్ళ నిరసనలు ధర్నాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది.